క్రీస్తు సంఘంలో ఉన్నవారికి కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉన్న వారి విషయంలో దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది, తీర్పు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ప్రత్యేకంగా దేవత్వం అనే విషయం పెట్టారు. అంటే మనకు భేదాభిప్రాయాలు ఉంటాయి, ఉండవనే మనం చెప్పటం లేదు. క్రీస్తు సంఘాల్లో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, బైబిల్లోనే చెప్పాడు. ఉదాహరణకు మీకు రోమీలకు రాసినటువంటి పత్రిక గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ 14వ అధ్యాయము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ వచనం నుంచి విశ్వాస విషయమై బలహీనులైన వారిని చేర్చుకొనిడి, ఆయనను సంశయములు తీర్చుటకు వివాదాలు పెట్టుకోవద్దు. కొంతమంది ఇది చూపిస్తారు, వివాదాలు పెట్టుకోవద్దన్నాడు దేవుడు, మరి మీరేమో అవును కాదు అని వివాదాలు పెట్టుకుంటున్నారు, తప్పు కదా అన్నాడు ఒక ఆయన. నేను చెప్పాను వివాదాలు పెట్టుకోవద్దు అన్నాడు, అంతవరకు బాగానే చెప్పావు. సాతానులాగా సగం సగం చెప్తావు ఎందుకు? కింద కూడా చెప్పు. ఏ విషయంలో వివాదం పెట్టుకోవద్దు అన్నాడు? దైవత్వం విషయంలోనా? కాదు. ఒకసారి కింద చూడండి, 2వ వచనం, ఒకడు సమస్తం తినవచ్చు అని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. వివాదం పెట్టుకోవద్దు. అది తినాలి ఇది తినాలి వివాదం పెట్టుకోవద్దు. కూరగాయలు నీ ఇష్టం తిను, అన్నీ తినొచ్చు అంటున్నాడు, నీ ఇష్టం తిను. అంతేగాని నువ్వు ఆత్మీయంగా బలవంతుడివి, అన్నీ తినాలని నీకు తెలుసు తింటున్నావు కాబట్టి నువ్వు బలహీనుడైన వానితో వివాదం పెట్టుకోవద్దు. 3వ వచనంలో తినువాడు తిన్నవాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. 4వ వచనం పరుని సేవకునికి తీర్పు తీర్చుడుకు నువ్వు ఎవడవో అని అంటూ ఉన్నాడు. అలాగనే 5వ వచనం, ఒకడు ఒక దినము మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినము సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెనో. అంటే ఒకడు ఒకరోజు మంచిది లేదా మరొక రోజు మంచిది అనుకుంటున్నాడు, అలాగేం లేదు, ఏ రోజైనా దేవుడు చేశాడు అనే విశ్వాసం నీకుంది, వివాదం పెట్టుకోవద్దు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు మనం బైబిల్లో దేవుడు చెప్పిన విషయాలు 2గా వర్గీకరించవచ్చు. 1 మన రక్షణకు సంబంధించిన విషయాలు, 2 మన రక్షణకు సంబంధించిన విషయాలు. నువ్వు కూరగాయలు తిన్నా లేదంటే నువ్వు మాంసం తిన్నా నువ్వేం తిన్నా పరలోకం వెళ్తావు, కాబట్టి ఆ విషయంలో వివాదం అవసరంలా. నువ్వు ఏదో ఒక రోజు మంచిది అనుకుంటున్నావు, మరొక రోజు మంచిది అనుకుంటున్నావు, అన్నీ మంచిది అనుకుంటున్నావు, నువ్వు ఎలా ఎంచుకున్నా కానీ నువ్వు పరలోకానికి వెళ్తావు, కాబట్టి ఆ విషయంలో అవసరం లేదు. యేసుక్రీస్తు దేవుడని నమ్మినా నమ్మకపోయినా వెళ్తావా? ఇది రక్షణకు సంబంధించిన విషయం. కాబట్టి దేవుడు దేని విషయంలో వివాదం పెట్టుకోవద్దన్నాడు? సంశయములు తీర్చుడుకో వివాదం పెట్టుకోవద్దు అన్నది ఈ విషయంలో. రక్షణకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు వదిలేయి. అంతేగాని వాళ్ళు బలహీనులు నీకులాగా బలవంతులైన రోజున అన్నీ అర్థం చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి నీ రక్షణకు సంబంధించిన విషయం, క్రీస్తు ప్రభు కట్టిన సంఘం ఒకటే అనేటువంటి నీ రక్షణకు సంబంధించిన విషయం. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా నువ్వు చెప్పాలి, ఆ విషయంలో వాదం పెట్టుకోవద్దని చెప్పలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వక్రీకరిస్తూ ఉంటారు. దేవుడు ఒక చోట చెప్పిన మాటను అపవాది తెచ్చి మరొక చోట చెప్పినట్లుగా వక్రీకరిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా చెప్పలేదు. మనకు క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు, అంటే నరకానికి వెళ్తాడు. ఆ విషయంలో మాత్రము ఖచ్చితంగా మనం చెప్పవలసిందే. మీరు అపోస్తులు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వాస్తవంగా అపోస్తులందరూ ఎందుకు అలాంటి మరణాన్ని పొందారు? చరిత్రలో మనం చూసినప్పుడు అందరూ కూడా ఎందుకు అలాగే అసాధారణమైన మరణాలు పొందారు? సువార్తను ప్రకటించబట్టే కదా. ప్రకటించకుండా కనుక వాదం పెట్టుకోకుండా ఉంటే అసలు వాళ్ళకి సమస్య లేదు. అది కాబట్టి దైవత్వము అనేటువంటి విషయంలో మనము భేదాభిప్రాయాలు ఉంటే దేవుడు ఆలోచన ఎలా ఉంటుంది, తీర్పు ఎలా ఉంటుంది అంటే ఇది రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి అసలు వాళ్ళకి రక్షణే ఉండదు. యేసు దేవుడని కనుక ఎరగకపోతే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగటమే నిత్యజీవం. యేసుక్రీస్తు ఎవరో ఎరగకపోతే అసలు ఆ నిత్యజీవమే ఉండదు.